నమస్తే అండి. ఈరోజు మనం భోగవలస వెదురువలస దగ్గర భోగవలస గ్రామం శ్రీ యండ్ల మల్లికార్జున స్వామివారి ఆలయం, పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయం దగ్గరికి వచ్చి స్వామివారికి ఒక చెంబుడు నీళ్లు 3 మామిడి దళాలు వేసి ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమ శివాయ అని మంత్రాన్ని ధ్యానం చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీరు అనుకున్న కార్యక్రమం అయితే నెరవేరుతుంది. ఇక్కడ చాలా పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయం ప్రసిద్ధి ఏంటంటే స్వయంభూ అండి. ఈ స్వయంభూలింగం కాబట్టి ఇప్పుడు ఒకసారి స్వయంభూలింగాన్ని అందరు దర్శిద్దాం, వెళ్దామండి. ఇది వాతావరణం చూడండి. ఇక్కడ యండ్ల మల్లికార్జున స్వామి వారికి ఆలయం. అక్కడ స్వాములందరికీ స్నానం చేసుకోవడానికి పైపులు ఆ విధంగా, ఇదంతా కూడా చెరువు, విశాలమైన వాతావరణం. ఇప్పుడు స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణ ప్రవేశం అవుతున్నాము. ఖచ్చితంగా అందరూ చూడండి. ఓ నమో భగవతే రుద్రాయ, నమో భగవతే రుద్రాయ. స్వామివారి యొక్క ఆలయ ప్రవేశం అవుతున్నాం. స్వామివారికి ఆలయ ప్రవేశం అవుతున్నాం. అందరూ చూడండి. నమో భగవతే రుద్రాయ. చూడండి, చాలా విశాలమైన ప్రదేశం. ఇక్కడ చక్కగా స్వామివారికి అనుకూలమైన వనం, తోట, పూలు తోటలు కూడా వేశారు. చూడండి, చాలా విశాలమైన ప్రదేశం. అదేవిధంగా ఇక్కడ వేప చెట్టు, రావి చెట్టు ఉంది. వివాహం కాని స్త్రీ పురుషులకు ఈ యొక్క చెట్టుకు ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్ర శివరూపాయ, వృక్షరాజాయ నమోస్తుతే నమో నమః అనే మంత్రాన్ని ధ్యానం చేస్తూ ఈ చెట్టుకు దారకుండా చుడితే శుభప్రదం జరుగుతుంది. స్వామివారి యొక్క స్తంభం, స్వామివారి యొక్క ఆలయం ఇదంతాను చూడండి. స్వామివారి యొక్క ఆలయం. ఇక్కడ లింగాష్టకం కూడా రాసి ఉంది. అదే శివాష్టోత్రనామాలు ఉన్నాయి. అలాగే స్వామివారి యొక్క ధ్వజస్తంభం ఇది. స్వయంభూలింగం అండి. ఇక్కడ ఖచ్చితంగా అందరూ దర్శించండి. ఈ ఆలయానికి అందరూ ఖచ్చితంగా రండి. ఎందుకంటే పురాతనమైన దేవాలయం ఎక్కడెక్కడో ఉంటాయి. అదేవిధంగా ఇది ఒక విశేషమైన దేవాలయం. మీకు చీపురుపల్లి నుంచి వెదురువలస వెళ్ళే రూట్లో భోగవలస అనే గ్రామం ఉంటుంది. ఆ భోగవలస గ్రామానికి రోడ్డు పక్కనే ఎడం వైపు ఉంటుంది ఈ దేవాలయం. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ స్వామివారు ఎప్పుడు ఎండల్లో ఉంటూ కొద్ది రోజులు ఇలా ఎండలో ఉంటున్నారని చాలామంది షెల్టర్ కట్టడం జరిగింది. కానీ షెల్టర్ కూడా కట్టిన తర్వాత కూడా కూలిపోవడం జరిగింది. గుడి కట్టడం జరిగింది, గుడి కూడా కూలిపోవడం జరిగింది. చూడండి, మీదని ఓన్లీ ఇప్పుడు ఓపెన్గా ఉంచారు. ఓపెన్గా ఉంచారంటే ఆ స్వామివారి యొక్క సూర్యకిరణాలు పడాలి కాబట్టి ఓపెన్గా ఉంచారు. అందుకే యండ్ల మల్లికార్జున స్వామివారి అనే నామకరణం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరు కూడా అనుకున్న కోరికలు తక్షణం నెరవేరుతాయి. అందరూ కూడా ఇక్కడ ఉండే మంత్రాన్ని ఎక్కువగా ధ్యానం చేయండి. ఓం నమో భగవతి రుద్రాయ, ఓం తత్పురుషాయత్మే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. చూడండి, స్వామివారి యొక్క విశాలమైన ప్రదేశం. ఇక్కడ ఎక్కువగాను వనభోజనాల కార్యక్రమం చేసుకోవచ్చు. స్వామివారి యొక్క నగర సంకీర్తన, స్వామివారి యొక్క దీపార్చన, విశాలమైన ప్రదేశం. ఇటువంటి దగ్గర చక్కడైన సత్సంగాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. మీ రవిశర్మ మీ ముందుకు వస్తున్నారు. మరికొన్ని వీడియోలతో ముందుకు వస్తాను. ఇటువంటి దేవాలయాల కోసం ప్రత్యేకంగా మీకు నేను పెట్టడం జరుగుతుంది.